నమస్కారం అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నల్ల కొండల గురించి విన్నారా? వెళ్ళదా? నల్ల మల గురించి వినే ఉంటాడు. మల అంటే కొండ, నల్లగా ఉండే కొండలు కాబట్టి నల్లమల కొండలు అన్నారు. ఆ కొండల మధ్య ఉండేది నల్లమల అడవి. ఈ దట్టమైన అడవుల్లో ఉంది పులుల అభయారణ్యం. దాన్నే రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు. ఈ అభయారణ్యంలో 110 వరకు పులులు ఉంటాయంట. మరి అలాంటి అడవిలో ఒక రాత్రి ఉండాలనుకుంటున్నారా? పదండి, జోరుగా హుషారుగా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కర్నూలు, మహబూబ్నగర్, గుంటూరు, ప్రకాశం, కడప ఈ జిల్లాల మధ్య విస్తరించింది నల్లమల అడవి. నల్లమల అడవి అనగానే మనకు బాగా గుర్తొచ్చేది శ్రీశైలం పుణ్యక్షేత్రం. అలాగే ఇక్కడ నాగార్జున సాగర్ రిజర్వాయర్ దగ్గర నుంచి శ్రీశైలం రిజర్వాయర్ దాకా ఈ మధ్యలో విస్తరించి ఉంది భారతదేశంలోనే అతిపెద్ద రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం. దీన్నే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎకో టూరిజం ప్రాజెక్ట్ కింద కర్నూలు జిల్లాలో 3 చోట్ల స్థానికులతో కలిసి జంగిల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. ఆత్మకూరు దగ్గర బైర్లుటి జంగిల్ క్యాంప్ ఒకటి, నంద్యాల దగ్గర పచ్చర్ల జంగిల్ క్యాంప్ ఇంకొకటి, మూడోది రొల్లపాడు దగ్గర ఉంటుంది. అలాగే దిగోమెట్ట, నెక్కంటి దగ్గర నుంచి సఫారీ సర్వీసులు ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్లో ఉన్న బైర్లుటి గ్రామం దగ్గర ఏర్పాటు చేసిన బైర్లుటి జంగిల్ క్యాంప్ దగ్గరకు వెళ్దాం. ఈ బైర్లుటి జంగిల్ క్యాంప్లో స్టే చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఉత్తమం. ఇక్కడ కాటేజీలు, టెంట్లు అయితే ఇద్దరికి 7,000 చొప్పున ఉంటాయి. ఎక్స్ట్రా ఇంకొకరు ఉంటే 1,500 తీసుకుంటారు. 4 నుంచి 8 మంది ఉంటే కనుక మనిషికి 2,500 చొప్పున ఇచ్చి ఫ్యామిలీ హౌస్ తీసుకోవచ్చు. అకామిడేషన్తో పాటు మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్, రాత్రికి భోజనం, మళ్ళీ ఉదయాన్నే టిఫిన్ అండ్ టీ, ఇంకా జంగిల్ సఫారీ, ఇవన్నీ కూడా దీంట్లోనే ప్యాకేజీలాగా ఉంటాయి. ఇవి కాకుండా హెరిటేజ్ వాకు, ట్రెక్కింగ్, బర్డ్ అండ్ బటర్ఫ్లై వాచ్, ట్రైబల్ ఆర్చరీ, సీజన్ బట్టి క్యాంప్ ఫైర్, ఇలా ఎన్నో యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. పూర్తి వివరాలు కావాలంటే వెబ్సైట్లో ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి, ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకోసం వెబ్సైట్ లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. సొంత వాహనాల్లో వెళ్ళాలంటే సుమారు 6 నుంచి 7 గంటల ప్రయాణం కాబట్టి ఉదయాన్నే బయలుదేరితే దారిలో టిఫిన్ చేసి మధ్యాహ్నం కల్లా బయలుటి చేరుకోవచ్చు. స్థానిక గిరిజనులు వండి వడ్డించే భోజనం చేశాక కాసేపు రిలాక్స్ అయ్యి అలా అడవిలో కాలినడకన షికారు చేయడానికి వెళ్ళొచ్చు. మనతో పాటు అటవీ సిబ్బంది కూడా వచ్చి అడవి జంతువుల గురించి, అడవి గురించి విశేషాలు చెప్తారు. ఇకపోతే జంగిల్ సఫారీ. దీనికి ప్రత్యేక వాహనాల్లో మనల్ని తీసుకువెళ్తారు.
దారిలో నాగలూటి వీరభద్రస్వామి ఆలయం దర్శించుకొని రావచ్చు. ఈ నాగలూటి క్షేత్రాన్ని శ్రీశైల ముఖద్వారంగా చెప్తారు. ఈ ద్వారానికి శివుడి గణాల్లో ముఖ్యుడైన వీరభద్రుడు కాపలాగా ఉంటాడంట. ఇక్కడ నుండి శ్రీశైలానికి రెడ్డి రాజులు నిర్మించిన మెట్ల దారి ఉంది. శివరాత్రికి చాలామంది భక్తులు ఈ అటవీ మార్గం గుండా నడిచి శ్రీశైలానికి వెళ్తారు. వారికి ఏ ఆపద రాకుండా వీరభద్రుడు చూసుకుంటాడన్నమాట. జంగిల్ సఫారీలో జంతువులు ఏమైనా కనిపిస్తాయా అంటే గ్యారంటీ ఇవ్వలేము. అయితే వీలైనంత నిశ్శబ్దంగా ఉంటే ఏదో ఒక జంతువు కనపడే ఛాన్స్ ఉంది. వేసవిలో ఇక్కడున్న చిన్న నీటి చలముల దగ్గరకు పులులు కూడా వచ్చి దాహం తీర్చుకుంటాయి. మేము సఫారీ నుంచి తిరిగి వస్తుంటే మాకు దారిలో తడిగా ఉన్న నేల మీద కొన్ని పాదముద్రలు కనిపించాయి. వాటిని చూసి అవి పులి కాలి ముద్రలని, బహుశా కొద్ది నిమిషాల క్రితమే పులి ఈ దారిలో వెళ్ళి ఉండొచ్చని సిబ్బంది చెప్పారు. జస్ట్ మిస్ కదా. ఈ గుర్తుల మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పోసి పాదముద్రల అచ్చులు తీస్తారు. ఆ ప్రిన్స్ని బట్టి పులి తాలూకు వివరాలన్నీ తెలుసుకుంటారు. అదని సంగతి. మరి ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకని వీలైనంతవరకు వేసవిలో కాకుండా ఆగస్టు నుంచి ఫిబ్రవరి నెలల మధ్యలో కనుక మీరు ఇక్కడికి వస్తే చల్లటి వాతావరణం, పచ్చని ప్రకృతి మీకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. వీకెండ్ ఒక 2 రోజులు ప్లాన్ చేసుకుంటే ఈ బైలూటి జంగిల్ క్యాంప్కి వెళ్ళవచ్చు. మీరు విజయవాడ నుంచి కానీ ఇటు హైదరాబాద్ నుంచి కానీ ఒక 300 కిలోమీటర్ల దూరంలో ఈ జంగిల్ క్యాంప్ ఉంటుంది. ట్రైన్లో వెళ్ళాలి అని అంటే కర్నూలు రైల్వే స్టేషన్కి వెళ్తే 90 కిలోమీటర్లు, అలాగే నంద్యాల రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ నుంచి 65 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఆత్మకూరుకి బస్సుల్లో వెళ్తే అక్కడి నుంచి ఆత్మకూరు దగ్గర నుంచి ఇంకొక 15 కిలోమీటర్లు లోపలికి ఈ జంగిల్ క్యాంప్ ఉంటుంది. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి మీకు ప్రైవేట్ వాహనాలు ఉంటాయి ఈ జంగిల్ క్యాంప్ దగ్గరికి. మీకు ఈ కార్యక్రమం నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా జోరుగా హుషారుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను. సెలవు మరి. బాయ్ బాయ్.